నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై హీస్ వరల్డ్. ఈరోజు సండే వ్లాగ్తో మేము ముందుకు వచ్చానండి. బ్రేక్ఫాస్ట్ అయితే అందరికి కంప్లీట్ అయిపోయింది. వంట మొదలు పెట్టానండి. టమాటా మటన్ చేస్తున్నాను, అలాగే గోంగూర మటన్. బ్రౌన్ రైస్ పెట్టానండి, బ్రౌన్ రైస్ అవుతుంది. అలాగే బీరకాయ కూర అవుతుందండి, బీరకాయ ఎగురు చేస్తున్నాను. సండే అంటే ఇంతే కదండి, ఇలానే ఉంటుంది. మటన్ తీసుకొచ్చారండి, మటన్ శుభ్రంగా క్లీన్ చేశాను. అది టమాటాకి గోంగూరకి ఒకేసారి మ్యారినేట్ చేస్తున్నాను. 1 స్పూను పసుపు వేసాను, అలాగే ఒక 3 స్పూన్లు కారం వేస్తున్నానండి. అలాగే ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్ వేసాను. గోంగూర టమాటా రెండు పులిపే కదా, ఉప్పు కారం అన్నీ కూడా ఎక్కువే పడతాయండి. మనం టేస్ట్ చూసుకుని చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. సండే వస్తే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తారండి. ఒకళ్ళు గోంగూర మటన్ అంటారు, ఒకళ్ళు టమాటా మటన్ అంటారు, ఒకళ్ళు చికెన్ అంటారు. ఇట్లా ఉంటుంది. మా అత్తగారు కూడా నాన్ వెజ్ తినరండి, వేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలి, అంతా కలిసేట్టుగా. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసి మొత్తం అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు రెండింటికి కలిపి ఒకేసారి తాలింపు వేసేస్తున్నాను, టైం సేవ్ అవుతుందని చెప్పి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ అయింది. దీంట్లో చెక్క, లవంగం, యాలకులు వేసాను. ఒక 6 గరిటెల వరకు ఆయిల్ వేసానండి. దీంట్లో ఒక 6 ఆనియన్స్ కట్ చేశాను పెద్దవి, అలాగే ఒక 12 పచ్చిమిరపకాయల వరకు కట్ చేసి పెట్టుకున్నాను. మొత్తం అంతా కలిపి ఆయిల్లో వేస్తానండి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఎట్లాగూ దాంట్లో సాల్ట్ తగ్గుతుందండి. దీనిలో ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి అని చెప్పి. అలాగే 2 కట్టలు గోంగూర ఒలిచి శుభ్రంగా చేసుకుని, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ వేసి కుక్కర్లో పెట్టి విజిల్స్ రానిచ్చానండి. ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, అది అడుగంటుతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయి కదండి, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ దీనిలో వేసేసుకుందాం. అంత శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అంతా కలిసేట్టుగా. ఇదిగోండి గోధుమ అన్నం చేస్తున్నాను. ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. రైస్ అయితే కంప్లీట్ కార్బోహైడ్రేట్ అని చెప్పి గోధుమ అన్నం వాడటం అవుతుంది. అది అంతా ఎగిరిపోయిందని నీరు ఆఫ్ చేసేసాను. టమాటా మటన్ చేసుకోవాలి కదా, దానికి ఒక 1/2 కిలో వరకు టమాటాలు తీసుకుని కట్ చేసుకుని కుక్కర్లో పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని 2 విజిల్స్ రానిచ్చాను. అలాగే మటన్ కూడా నీరంతా ఎగురుతుందండి, కుక్ అవుతుంది. అలా టమాటాలు ముందు ఉడికించి పెట్టుకుంటే మనం కూర కూడా త్వరగా అయిపోతుంది. లేకపోతే టమాటాలు ఇప్పుడు గట్టిగా ఉండి ఉడకడానికి చాలా టైం పడుతుంది కదండి. టమాటా నీరు ఎగిరిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసి మనం వెయిట్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ రానిస్తే మటన్ బాగా ఉడుకుతుందండి. టమాటాలు అయితే ఉడికిపోయి రెడీగా ఉన్నాయి. మా అత్తగారు నాన్ వెజ్ తినరండి, బీరకాయ కూర చేస్తున్నాను. ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసాను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే వెల్లుల్లి వేసాను. ఎప్పుడైనా సరే మనం బీరకాయలు ఒకటి, దోసకాయలు ఒకటి కట్ చేసేటప్పుడు చేదు చూసుకోవాలండి. ఇప్పుడు కిలో బీరకాయలకి ఒక పెద్ద బీరకాయ ఎంత చేదు వచ్చింది, మొత్తం పోయింది. ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బీరకాయలు కలిపి ఒకేసారి తాలింపులు వేసేస్తున్నాను. దోసకాయ కూడా గింజలు చేదు ఉంటాయండి, పైదే బాగుంటుంది. ఒకసారి మొత్తం చేదు వచ్చేస్తూ ఉంటుంది. ఈ పొడవు బీరకాయలు అయితే అంత చేదు ఉండట్లేదండి, చిన్న బీరకాయలు అయితే చేదు వస్తున్నాయి. ఒక 6 విజిల్స్ వచ్చినాక నేను స్టవ్ ఆఫ్ చేశానండి. మటన్ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు గోంగూరకి టమాటాకి సపరేట్ చేస్తున్నానండి. దీన్ని ఇలా ఉడికించడం రెండింటికి ఒకేసారి ఉడికిపోయింది. అది వేరే కుక్కర్లో వేస్తున్నాను. దీనిలో టమాటాలు వేద్దామండి. 1 స్పూన్ వరకు గరం మసాలా వేసాను. అలాగే గోంగూర వేసే దానిలో కూడా 1 స్పూన్ వరకు గరం మసాలా వేసాను. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి.
మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఇది దానిలో వేసేసాను, మటన్లో వేసాను. ఇలా టమాటాలు బాయిల్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేస్తే సరిపోతుందండి. పండు టమాటాలు అయితే చాలా నీళ్ళు వస్తాయి, మనకి కర్రీ అవ్వటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. గోంగూర పేస్ట్ చేయలేదండి, ఆల్రెడీ బాయిల్ చేసింది, మెత్తగా ఉడికిపోయింది. ఒక్కొక్కసారి ఆకులుగా ఉంటుందండి, గోంగూర నలగదట్టుకునేటప్పుడు మిక్సీలో వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి బ్రౌన్ రైస్ పెడుతున్నాను. బ్రౌన్ రైస్ ఒక 2 గంటలు ముందుగానే నానబెట్టి పెట్టుకుంటానండి. అలా అయితే అన్నం మెత్తగా అవుతుంది, లేకపోతే గింజగా ఉండి త్వరగా ఉడకదు. ఇక బీరకాయ కూర చాలా నీరు వస్తుందండి. ఇదిగోండి గోంగూర మటన్ అయితే అయిపోవచ్చింది, ఆయిల్ కూడా వదిలేసింది. సాల్ట్ అయితే తగ్గిందండి, 1 స్పూన్ వరకు సాల్ట్ పట్టింది. అంతా మసాలా అంతా సరిపోయిందండి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేశాను. పులుపులుగా గోంగూర మటన్ అయితే స్పైసీగా రెడీ అయిపోయిందండి. టమాటా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాను. గుమగుమలాడుతూ టమాటా మటన్ అలాగే గోంగూర మటన్ అయితే రెడీ అయిందండి. ఇవన్నీ బ్రౌన్ రైస్ కూడా విజిల్స్ వస్తున్నాయి, బ్రౌన్ రైస్ కూడా అయిపోవచ్చింది. బీరకాయ కూర కూడా అయిపోవచ్చిందండి, నీళ్ళంతా ఎగిరిపోయింది. నేను ఇంకా బీరకాయలో వాటర్ అయినండి, ఇంకా అదే వాటర్ వస్తుంది కదా, అదే సరిపోతుంది. వైట్ రైస్ అయితే అయిపోయిందండి. బీరకాయ కూర కూడా అయిపోయింది. ఈరోజు మీరు సండే ఏం చేశారు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. మీరు ఇంతేనా, ఇన్ని రకాలుగా చేయాల్సిందేనా? మీరు ఈరోజు ఏం చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.